టీటీడీ బోర్డు సభ్యుడు సురేష్ కుమార్ అనుచిత వ్యాఖ్యలపై విచారణ కొనసాగుతుంది. నిన్న శ్రీవారి మహాద్వారం వద్ద విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగిపై సురేష్ దుర్భాషలాడాడు. ఉన్నతాధికారులు ఆదేశాలతో గేటు తెరిచేందుకు ఉద్యోగి బాలాజీ సింగ్ నిరాకరించాడు. దీంతో బాలాజీ సింగ్ పై బూతులతో సభ్యుడు సురేష్ కుమార్ విరుచుకుపడ్డాడు. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు నివేదికను టీటీడీ విజిలెన్స్ విభాగం ఉన్నతాధికారులకు ఇవ్వనుంది. మనకేం టీవీ లేదప్పా. బయట పోయా లోపల కాదు, బయట పోయా, బయట పో. ఏమయ్యా మాట్లాడు, ఏమని పేరు ఇలాగే తిడతాడు. నా కొడుకుని ఇట్లా పెట్టాలని మనకేం టీవీ లేదప్పా. బయట పోయా లోపల కాదు, బయట పోయా, బయట పో. ఏమయ్యా మాట్లాడు, ఏమని పేరు ఇలాగే తిడతాడు. నా కొడుకుని ఇట్లా పెట్టాలని మనకేం టీవీ లేదప్పా. రైట్గా టీటీడీ బోర్డు సభ్యుడు సురేష్ కుమార్ అనుచిత వ్యాఖ్యలపై విచారణ కొనసాగుతుంది. ఈ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జేజీ రామ్ అందిస్తారు ఫోన్లో. జేజీ రామ్. థ్యాంక్ యూ దీపిక. నిన్నటి దినం మనం చూసుకున్నట్టయితే శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఉద్యోగికి మరోవైపు టీటీడీ బోర్డు మెంబర్ మధ్య వివాదం చోటు చేసుకుంది. టీటీడీ ఉద్యోగిపై బూతులతో కూడా టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ రెచ్చిపోవడం జరిగింది. కర్ణాటక పాలక మండలి సభ్యుడు నరేష్ ఆలయం నుంచి వెలుపల వస్తున్న సమయంలో కూడా గేటు తెరవకుండా టీటీడీ ఉద్యోగి నిలుపుదల చేశాడు. తాను ఉన్నత అధికారులు ఎవరైతే సూచించారో దాని ప్రకారం చేసినట్లు కూడా అక్కడ చెప్పడం జరిగింది. అయితే మహాద్వారం ముందున్న గేటు తీసేందుకు నిరాకరించినటువంటి ఉద్యోగితో కూడా తీవ్ర దుర్భాషలు అనేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రోటోకాల్ పరిధిలో బోర్డు సభ్యుడు గేటు తెరవకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆ బోర్డు మెంబర్ అంటే పూర్తిగా కూడా అతను బూత్ పురాణం అందుకున్నాడు. ఇలాంటి లో క్లాస్ థర్డ్ క్లాస్ సంబంధించినటువంటి వారిని ఇక్కడ విధులకు ఎవరు పెట్టారు అంటూ కూడా అతన్ని బయటికి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దీంతో టీటీడీ ఉద్యోగితో కూడా పెద్ద ఎత్తున అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. చుట్టూ ఉన్నటువంటి టీటీడీ ఎంప్లాయీస్ అంటే ఎక్కువ విధుల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ చెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది. సురేష్ కుమార్ అనుచిత ప్రవర్తనపై కూడా విచారణ జరుగుతుంది. టీటీడీ ఉద్యోగి పట్ల ధర్మకర్తల మండలి సభ్యులు నరేష్ తీరుపై ఉద్యోగుల్లో కొంత కూడా ఆగ్రహం కూడా నెలకొన్నట్టుగా తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి యొక్క మహద్వారం వద్ద టీటీడీ ఉద్యోగం దుర్భాషించినటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో దీనిని ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులందరూ కూడా సీసీ ఫుటేజీలు అవన్నీ కూడా ఇప్పటికే సేకరించినట్టు కూడా మాకు తెలుస్తుంది. దీని మీద టీటీడీకి సంబంధించినటువంటి ఈ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మరికొద్ది సేపట్లో తిరుపతిలో మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ టీటీడీ బోర్డు మెంబర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున టీటీడీలో దుమారం నేర్పిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.